1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నాం. సెంటెన్స్లకు మనం వాడాలి అంటే మనకు కొన్ని వర్డ్స్ కావాలి. వర్డ్స్ ఎలా, వాటిని మీనింగ్స్ ఏమంటారు హిందీలో, ఆ హిందీలోని మీనింగ్స్ ఏంటి, వాటిని మనము సెంటెన్స్లోకి ఎలా మార్చాలి. ఓన్లీ మనము తీసుకొని ఒట్టిగా సెంటెన్సెస్ చెప్తున్నప్పుడు వాడండి వాడండి అని నేను చెప్తున్నప్పుడు మీకు కొన్ని ఇంకా మీనింగ్స్ కావాలి. మీరు వాడుతున్నారు కానీ మీకు ఇంకా కొన్ని మీనింగ్స్ కావాలి. ఎలా ప్రొనౌన్స్ చేయాలి, నేను చెప్పాలనుకున్న వర్డ్ని హిందీలో ఎలా చెప్పాలి అన్నది మీకు డౌట్గా ఉంటుంది. అందుకని కొన్ని వర్డ్స్ మనము ఈరోజు చూస్తున్నాం. ఆ వర్డ్స్ తెలిస్తేనే వాటి మీనింగ్ వాటిని హిందీలో ఏమంటారు. నేను ఇప్పుడు తింటున్నాను అంటే దాన్ని హిందీలో ఎలా అంటారు, సో అది తెలియాలి మనకు. సో ఆ కొన్ని మీనింగ్స్ ఏంటో మనం ఈరోజు చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ జాదా అంటే ఎక్కువ. జాదా అంటే ఏంటి, ఎక్కువ. నాకు ముజే జాదా ఫల్ చాయే, నాకు ఎక్కువ ఫ్రూట్స్ కావాలి అని. ఓకే, జరూరత్ అంటే ఏంటి, అవసరం. జరూరత్ అంటే ఏంటి, అవసరం. ఓకే, జరూరత్ అంటే అవసరం. నాకు బుక్ అవసరం ఉంది, లేదా ముझे కితాబ్ కి జరూరత్ హై, దాన్ని ముझे పైసోं की జరూరత్ హై, నాకు డబ్బుల అవసరము ఉంది. ఓకే, పసీనా. ఇక్కడ చూడండి, కమ్జోర్ అంటే బలహీనం, వీక్, చాలా వీక్ గా ఉన్నావు అని అంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అంటావు, తుమ్ బహుత్ కమ్జోర్ హో. తుమ్ బహుత్ కమ్జోర్ హో అంటే ఏంటి, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు అని. పసీనా, కొంతమంది ఏం చేస్తారు, హిందీలో దాన్ని స్వెట్ని ఏమంటారో తెలియక ఏం చేస్తారు, ముझे बहुत స్వెట్ ఆయా అంటారు. అక్కడ స్వెట్ని ఏమన్నాలో తెలియక అది ఇది రెండు సగం సగంగా వాడుతూ ఉంటారు. సో వాడొచ్చు, రానప్పుడు కొన్ని సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో వాడతాము, అలానే ఏం కాదు. కాకపోతే అది తెలిస్తే మీరు దాన్ని యూజ్ చేస్తారు. ఏ వర్డ్ దాన్ని హిందీలో, స్వెట్ని హిందీలో ఏమంటారో తెలిస్తే మీరు అదే యూజ్ చేస్తారు కదా. సో స్వెట్ని ఏమంటారు, పసీనా. పసీనా అంటే ఏంటి, చెమట. అచానక్ అంటే ఏంటి, సడన్ గా. నాకు సడన్ గా, హఠాత్తుగా. ఓకే, సడన్ గా ఎందుకు లేసావు, అచానక్ క్యూ ఆయే, క్యూ ఉఠే అంటే సడన్ గా, హఠాత్తుగా ఎందుకు లేచావు. కొంతమంది పిల్లలు కానీ ఎవరే కానీ హఠాత్తుగా ఉలిక్కి పడతారు కదా. సో దాన్ని అచానక్ అని అంటాము. ఆ వర్డ్ ఏంటి, అచానక్. కానీ అచానక్ క్యూ ఆయే, సడన్ గా ఎందుకు వచ్చావు, హఠాత్తుగా ఎందుకు వచ్చావు అని సెంటెన్స్ లో మనము వాడచ్చు. ఓకే, ధూప్ అంటే ఏంటి, ఎండ బాగా ఉంది అంటే ధూప్ బహుత్ హై. ఓకే, సో దాన్ని మనం అలా వాడాలి. గిర్నా అంటే పడిపోవడం. కితాబ్ గిర్ గయా. గిర్నా అంటే వర్డ్ వచ్చేసే గిర్నా అండి. మళ్ళీ పడిపోయింది అంటే కితాబ్ గిర్నా హై అని మనం చెప్పలేం. వర్డ్ ఈజ్ డిఫరెంట్. సెంటెన్స్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని డిఫరెంట్గా వాడాలి. నేను ఇదివరకు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని సెంటెన్స్ రూపంలో మార్చాలంటే ఆ వర్డ్ని కూడా మళ్ళీ మనం మార్చాల్సి వస్తుంది. గిర్నా అని మనం చెప్పలేము. వర్డ్ వచ్చేసి గిర్నా అంటే పడిపోవడం. ఓకే, పడిపోవడం కదా. సో దాన్ని సెంటెన్స్లోకి ఎలా మార్చాలి మరి అది కూడా నేను చెప్తాను, వినండి. గిర్నా అంటే మై గిర్ గయి, ఫల్ గిరా, పడిపోయింది, ఫల్ గిర్ గయా అని మనం ఇలా చెప్తాము. ఓకే, ఫల్ గిర్నా అని మనం చెప్పలేము, అది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజ్ రాంగ్ అవుతుంది అక్కడ. ఓకే, అంధేరా అంటే ఏంటి, చీకటి. వహా బహుత్ అంధేరా హై, అక్కడ చాలా చీకటిగా ఉంది. వహా బహుత్ అంధేరా హై అంటే ఏంటి, అక్కడ చాలా చీకటిగా ఉంది అని. అలగ్ వేరువేరుగా, డిఫరెంట్ ఉన్నాయి అని అంటాం కదా. వహా బహుత్ అలగ్ చీజే హై, అక్కడ డిఫరెంట్ వస్తువులు ఉన్నాయి, వేరు వస్తువులు ఉన్నాయి అని. అలగ్ అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్ ఉంటాయి కదా వస్తువులు కానీ కలర్స్ కానీ ఏవైనా కానీ. అలగ్ రంగ్ హై, వేరు రంగులు ఉన్నాయి. ఓకే, తుమారే కపడే పర్ బహుత్ అలగ్ రంగ్ కే తిత్లీ హై, నీ డ్రెస్ మీద వేరే కలర్ల బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఇలా దాన్ని సెంటెన్స్ రూపంలోకి మనం మారుస్తాము. భీడ్ అంటే ఏంటి, గుంపు, రద్దీ, చాలా రద్దీగా ఉంది. వహా బహుత్ భీడ్ హై అంటే అక్కడ చాలా రద్దీగా ఉంది అని. నెక్స్ట్ వన్,
ఇంతేనా, కేవలం ఇంతేనా అని అంటాం కదా. సో ఇంతేనా అనడాన్ని ఏమంటాము, సిర్ఫ్, కేవలం. సిర్ఫ్ 2 रुपए, ఓన్లీ 2 రూపీసా, ఓన్లీ 5 రూపీసా, సిర్ఫ్ 5 रुपए అని మనం అలా దాన్ని సిర్ఫ్ అంటే ఏంటి, కేవలం, ఓన్లీ, సిర్ఫ్, ఇంతేనా అని మనం దానికి యూజ్ చేస్తాము. ఓ హిందీ సీఖ్నా ఇట్నా హీ క్యా అని అంటాం కదా. సో అలా సిర్ఫ్ ఇట్నా అని అనొచ్చు. బడియా, బడియా అంటే గొప్పగా, వావ్ అంటాం కదా. వావ్ అనడాన్ని బడియా అంటాము. తుమారా పక్వాన్, తుమారా సబ్జీ బహుత్ బడియా హై, తుమారా గానా బడియా హై అంటే నీ పాట చాలా గొప్పగా ఉంది, నీ వంట చాలా గొప్పగా ఉంది, మంచిగా ఉంది. ఇలా మనము దాన్ని సెంటెన్స్ రూపంలోకి వాడుతాము. ఓకే. గేహు, చపాతీలు తిన్నాము అంటాం కదా. చపాతీలు దేంతో చేస్తారు, గోధుమ పిండి. గోధుమ పిండిని, గోధుమల్ని ఏమంటారు, గేహు. యాజ్ గేహు కా రోటీ బనాయి, ఈరోజు గోధుమ రొట్టె చేశాను. ఓకే. జవారీకి రోటీ, ఇలా మనము వీటిని కూడా మనం వాడతాం. గోధుమ రొట్టెలని ఏమంటాము, చపాతీలను చపాతీ అంటారు. గేవుకి రోటీ అంటే గోధుమలు. ఘీ అంటే నెయ్యి. ఘీ అంటే ఏంటి, నెయ్యి. ముझे घी बहुत पसंद है, నాకు నెయ్యి చాలా ఇష్టం. జమీన్, చాలా మంది ఫ్లోర్ పర్ మత్ బైఠో, నీచే మత్ బైఠో అని అంటాము. ఫ్లోర్ అంటే ఏమంటారు, జమీన్. జమీన్ పర్ మత్ బైఠో ఏమనాలి, జమీన్ పర్ మత్ బైఠో, ఫ్లోర్ పర్ మత్ బైఠో అని అంటారు. అంటే జమీన్, అదే ఫ్లోర్ ని ఏమన్నాలో తెలియక మనం అక్కడ ఫ్లోర్ అని యూజ్ చేస్తున్నాం. ఫ్లోర్ పర్ మత్ బైఠో అని యూజ్ చేస్తున్నాం. అక్కడ ఫ్లోర్ ఎందుకు యూజ్ చేసాము, దాన్ని ఏమంటామో మనకు తెలియక మనం ఫ్లోర్ యూజ్ చేసాము. యాక్చువల్గా ఫ్లోర్ని ఏమంటారు, నేలని జమీన్ అని అంటాము. జమీన్ పర్ మత్ బైఠో, నేల మీద కూర్చోవద్దు అని. బీమార్, బీమార్ అంటే ఏంటి, అనారోగ్యం. ఎవరైనా సిక్ అవుతూ ఉంటారు కదా, సో దాన్ని బీమార్ని ఏమంటారు, అనారోగ్యం. మై బహుత్ బీమార్ హూ, నేను చాలా సిక్గా ఉన్నాను, నా ఒంట్లో బాగాలేదు అని అంటాము. కిత్నా, ఏదన్నా కొనడానికి వెళ్తాం మనం, షాప్కి కానీ మార్కెట్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు టమాటా కిత్నా, కిత్నేమే కిలో ఇలా అడుగుతూ ఉంటాం. ఎంత కిలో ఎంత అని అడగాలి. ఎంత అంటే ఏంటి, కిత్నా. ఓకే. కిస్కా, కిస్కా అంటే ఏంటి, ఎవరిది. కిస్కా అంటే ఎవరిది. ఏ కితాబ్ కిస్కా హై, ఏ ఘర్ కిస్కా హై, ఏ ఫల్ కిస్కా హై, ఏ ఘర్ కిస్కా హై ఇలా మనము ఎవరిది అని అంటే, ఏ ఘర్ కిస్కా హై అంటే ఇల్లు ఎవరిది అని. సో ఇలా వాడాలి. చూడండి, జాదా అంటే ఎక్కువ, ఎక్కువగా మాట్లాడు, జాదా బాత్ మత్ కరో అని అంటాము. జరూరత్ అవసరం, జరూరత్ సే పైసే ఖర్చు కరో, అవసరానికి తగ్గట్టు డబ్బులు ఖర్చు పెట్టు. కమ్జోర్, మై బహుత్ కమ్జోర్ హూ, నేను చాలా వీక్ ఉన్నాను. పసీనా, ముझे बहुत పసీనా ఆ రహా హై, నాకు చాలా చెమట వస్తుంది. అచానక్, తుమ్ క్యూ అచానక్ ఆయే, నువ్వు ఎందుకు సడన్ గా వచ్చావు, హఠాత్తుగా వచ్చావు. ధూప్, ఎండ బాగా ఉంది, ధూప్ బహుత్ హై. గిర్నా, మై గిర్ గయి, ఓకే పడిపోవడం. అంధేరా, చీకటి, వహా బహుత్ అంధేరా హై. अलग अलग, वहां अलग अलग लोग है. ఓకే. భీడ్, వహా బహుత్ భీడ్ హై, గుంపు, అక్కడ చాలా గుంపుగా ఉన్నారు. సిర్ఫ్, ఏ సిర్ఫ్ 5 रुपए का है, ఇది ఓన్లీ కేవలం 5 రూపాయలే. బడియా, తుమారా కామ్ బడియా హై, నీ పని చాలా గొప్పగా ఉంది. గేహూ, గోధుమలు, గేహూ కా రోటీ చాహియే, గోధుమ రొట్టెలు కావాలి. ఘీ, ఘీ అంటే నెయ్యి. ముझे घी పసంద్ హై. జమీన్, జమీన్ పర్ మత్ బైఠో, నేల మీద కూర్చోవద్దు. బీమార్, మై బీమార్ హూ, నేను సిక్గా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను. కిత్నా, ఖర్బూజ్ కిత్నే మే హై. కిస్కా, ఏ ఘర్ కిస్కా హై, ఇల్లు ఎవరిది. సో ఇలా వర్డ్స్ తోటి మీకు సెంటెన్స్ చెప్పాను. మీరు ఇంకా కొన్ని వర్డ్స్ తోటి సెంటెన్స్ చేయండి. థ్యాంక్ యూ.